సో ఈరోజు సెకండ్ చాప్టర్ సెట్స్ అనమాట. ఓకేనా. ఎక్సర్సైజ్ 2.1 ప్రీవియస్ వీడియోలో థర్డ్ అండ్ ఫోర్త్ బిట్ ఫినిష్ అయిపోయింది కదా. సో ఫిఫ్త్ వన్ చూడండి ఒకసారి. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. ఓకే, సో అంటే ఇక్కడ ఇచ్చినవన్నీ మనకి సెట్ బిల్డర్ ఫామ్స్లో ఉంటాయన్నమాట. వీటిని మనం రోస్టర్ ఫామ్లో రాయాలి. రోస్టర్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ నేనైతే చాలా స్వీట్ అండ్ క్యూట్ ఫామ్ అంటానమాట. చాలా చిన్నగా రాసేయచ్చు మనం. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి. బి ఈక్వల్ టు ఓకే x such set of x such that x is a natural number smaller than 6. అంటే ఈ స్టేట్మెంట్ని మనం రోస్టర్ ఫామ్లో రాసేయాలి. ఓకేనా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఈ x అనేది న్యాచురల్ నెంబర్ అంట, కాకపోతే 6 కంటే చిన్నగా ఉండాలంట. ఓకేనా. న్యాచురల్ నెంబర్స్ అంటే బేసిక్గా మనకి ఏం తెలుసు, 1 to infinite. అవునా. సో 1 to infinite వరకు ఉన్నవన్నీ మనకి న్యాచురల్ నెంబర్సే, కాకపోతే స్మాలర్ దెన్ 6 అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి, బి ఇక్కడ మనకి సెట్. అవునా. సో బి ఈక్వల్ టు ఏమంటున్నారు, న్యాచురల్ నెంబరే, కాకపోతే 6 కంటే చిన్నగా ఉండాలి. 6 కంటే చిన్నగా ఉన్న న్యాచురల్ నెంబర్స్ ఏమొస్తాయి మనకి, 1 2 3 4 and 5. రైట్. ఇంతే ఆన్సర్, ఇంతే. వెరీ సింపుల్ కదా. సో స్టేట్మెంట్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగా రాయొచ్చు రోస్టర్ ఫామ్. ఓకేనా. సో ద సెకండ్ వన్. ఓకే, C equal to set of x such that x is a 2-digit natural number such that the sum of its digits is 8 అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ కూడా x అనేది ఒక 2-digit నెంబర్. ఓకే, అది కూడా న్యాచురల్ నెంబర్స్. ఓకేనా. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటి, ఇందులో మనం రాసేప్పుడు జీరోస్ రావద్దు, ఎందుకంటే జీరో అంటే అది హోల్ నెంబర్ కింద వెళ్ళిపోతుంది. ఓకేనా. సో ఏం చేయాలి, ఏవైనా 2 న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలి, వాటిని యాడ్ చేస్తే 8 రావాలి. ఓకేనా. సో ఏంటి ఇక్కడ సెట్ మనకి సి కదా, సి ఈక్వల్ టు, సో ఫస్ట్ 8 అంటే 1 తీసుకుందాం. ఫస్ట్ 1కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది, 7. రైట్. 1 + 7 8. నెక్స్ట్ 2 తీసుకుందాం. 2కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది, 6. 2 + 6 8. 1 అయిపోయింది, 2 అయిపోయింది. నెక్స్ట్ 3 తీసుకుందాం. 3కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది, 5. 3 + 5 8. నెక్స్ట్ 4. ఓకే, 4 + 4 8. నెక్స్ట్ 5 + 3 8. నెక్స్ట్ 6 + 2 8. నెక్స్ట్ 7 + 1 8. నెక్స్ట్ 8 తీసుకోవడానికి లేదు మనకి, 8 + 0 తీసుకోవాలి. ఒకవేళ మనం 0 తీసుకుంటే అది రాంగ్ అవుతుంది కదా, ఎందుకంటే ఇది హోల్ నెంబర్ కదా. ఇక్కడ మనకి కండిషన్ చెప్పారు, న్యాచురల్ నెంబరే ఉండాలి, ఆ 2-digit నెంబర్ అనేది. అందుకే ఇక్కడ మనం 0 అనేది తీసుకోవట్లేదు. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ నేను మర్చిపోతున్నానమ్మా, ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది, మీకు ఈ వీడియోలో ఏదైనా అర్థం అవ్వట్లేదు అనుకుంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. ఒకవేళ నాకు పాసిబిలిటీ లేకపోయినా మీరు అడిగిన డౌట్ని క్లియర్ చేయడానికి ఆ తర్వాత వీడియోలో ట్రై చేస్తాను. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూడండి. ఓకే, D equal to set of x such that x is a prime number which is a divisor of 60. అంటే ఇక్కడ x అనేది ఒక ప్రైమ్ నెంబర్. ఓకేనా. ఆ ప్రైమ్ నెంబర్ అనేది 60కి డివిజర్గా ఉండాలి. ఓకే. సో నార్మల్గా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక నెంబర్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది ప్రైమ్ నెంబర్ అంటాం. ఓకేనా. సో మనకి ప్రైమ్ నెంబర్స్ నార్మల్గా ఏం తెలుసు, ఇక్కడ డైరెక్ట్ రాసేద్దాం. ఓకేనా. D ఈక్వల్ టు, సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, 2. 60కి డివిజర్ అవునో కాదో చూద్దాం. ఓకే, 2 3s 6 0 0. ఓకే, అంటే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 ఈజ్ ద డివిజర్ ఆఫ్ 60. అండ్ నెక్స్ట్ 3 తీసుకుందాం. 3 వస్తుందా, ఎంత వస్తుంది, 20s. 3 20s 60. ఓకే, 3. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 వస్తుంది మనకి. అవునా. 5 అంటే చూడండి, ఇక్కడ కూడా మీరు రఫ్ స్పేస్ యూజ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ నాకు మీకు కనిపించదు కాబట్టి ఇక్కడ పక్కనే చేస్తున్నాను. 5 1s 5 అంటే ఇంకెంత ఉంటుంది, 1 ఉంటుంది, 10. 5 2s 10. ఓకే, అంటే 5 12s 60. 5. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమొస్తుంది, 7 వస్తుంది. 7లో 60 రాదు. నెక్స్ట్ ఏమొస్తుంది, 11 వస్తుంది. 11లో కూడా 60 రాదు. సో ఇంకా తర్వాత మీరు ఏ ప్రైమ్ నెంబర్ తీసుకున్నా సరే అందులో 60కి డివిజర్ అనేది ఉండదన్నమాట. ఓకేనా. ఇంతే. 2 3 5 ఆర్ ద డివిజర్స్ ఆఫ్ 60. ఓకే. అండ్ ద ఫోర్త్ వన్ చూడండి. E ఈక్వల్ టు సెట్ ఆఫ్ x సచ్ దట్ x ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ బెటర్. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఈ x అనేది ఈ బెటర్ అనే వర్డ్లో ఆల్ఫాబెట్ అంట. సో అది ఇదే ఆల్ఫాబెట్ అని ఖచ్చితంగా చెప్పలేం కదా, కాబట్టి ఏం చేద్దామంటే ఇవన్నీ ఆల్ఫాబెట్సే మనకి. సో ఏవేవైతే రిపీటెడ్గా ఉన్నాయో 1 టైం రాసుకుందాం. ఫస్ట్ B ఉంది,
అండ్ ఆఫ్టర్ దట్ ఈ ఉంది, అండ్ ఆఫ్టర్ దట్ టీ, అండ్ ఆఫ్టర్ దట్ ఆర్. ఓకే, అంతే. సో ఎక్స్ అనేది ఈ నాలుగిట్లో ఏదైనా ఒక ఆల్ఫాబెట్ అవ్వచ్చు, అంతే. ఓకేనా, ఇది 5th బిట్ అమ్మ. రోస్టర్ ఫామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మనకి, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంతే. ఈ స్టేట్మెంట్ కరెక్ట్గా అర్థమైంది అంటే ఈజీగా వాటికి ఆన్సర్స్ మనం చేయొచ్చు. ఓకే, 6th బిట్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. ఓకేనా, సో ఫాలోయింగ్ ఇది నేను షార్ట్కట్లో రాశాను, ఇది ఏంటో అని కన్ఫ్యూజ్ అయిపోకండి, ఇది ఫాలోయింగ్. ఓకే, రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. సో ఫస్ట్ వన్ ఏంటి, ఇంతకుముందు మనము సెట్ బిల్డర్ ఫామ్స్ని రోస్టర్ ఫామ్లో రాసాం, కానీ ఇక్కడున్న సెట్ బిల్డర్ ఫామ్స్ని మనం ఇక్కడ రోస్టర్ ఫామ్లో రాయాలి. ఓకే, అది ఎలాగో చూద్దాం. ఇక్కడ ఏముంది మనకి, సెట్ నార్మల్గా అయితే 3, 6, 9, 12 అన్నాడు. అంటే దీన్ని చూస్తే మనకి ఏం గుర్తు రావాలి, 3 టేబుల్ గుర్తు రావాలి, అవునా. 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, అవునా. సో ఫస్ట్ ఈ సెట్కి ఏదో ఒక నేమ్ ఇచ్చేద్దాం. ఓకే, ఏ అనుకుందాం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ ఏం రాయాలి అంటే, ఇక్కడ 3కి ఇవన్నీ మల్టిపుల్స్, అవునా. 6, 9, 12 వరకే ఇచ్చాడు. అంటే తర్వాత మనకి 15, 18 ఇవి ఇవ్వలేదు. అంటే ఇది ఎక్కడి వరకు ఉంది, జస్ట్ 12 వరకే స్టాప్ అవుతుంది. అంటే 13 కంటే చిన్నగా ఉంది, లెస్ దెన్ 13 ఇక్కడ, అవునా. సో అదే మెన్షన్ చేయాలి. సపోజ్ మనం 3 ఇక్కడ ఎక్స్ అనుకుందాం, ఆ ఎక్స్ అనేది 3కి మల్టిపుల్ అనుకుంటే అది మల్టిపుల్స్ అనేవి ఇన్ఫినిట్గా వస్తాయి, కాబట్టి అది ఆన్సర్ తప్పు అవుతుంది. ఇక్కడ వాళ్ళు 12కి ఎండ్ చేశారు కాబట్టి లెస్ దెన్ 13 అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మనం. సో ఇప్పుడు ఎలా రాస్తాం, ఎక్స్ సచ్ దట్, ఇక్కడ ఎక్స్ ఏంటి, ఎక్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3, ఎక్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ కండిషన్ ఏం రాయాలి, లెస్ దెన్ 13. ఓకే, ఇలా రాయాలి ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ 13 కంటే తక్కువగా ఉంది కాబట్టి లెస్ దెన్ 13 అని రాసుకోవాలి. ఓకే, అండ్ ద సెకండ్ వన్ చూడండి. సో సెకండ్ వన్ 2, 4, 8, 16, 32 అని ఉంది. సో ఇది ఎలా ఉంది మనకి ఇక్కడ చూసుకుంటే, సో ఇక్కడ నేను రాస్తాను చూడండి, ఇక్కడ రాస్తాను చూడండి. ఇది ఎలా ఉంది మనకి, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5, అంతే కదా. 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 2 అంటే 2 స్క్వేర్ మీన్స్ 4, 2 2 is 4, 3 times of 2, 2 into 2 into 2, 8, 2 పవర్ 4, 16, 2 పవర్ 5, 32, అవునా. ఇక్కడ పవర్స్ కూడా మనకి 1కి స్టార్ట్ అయిపోయి 5కి ఎండ్ అయిపోయింది, అవునా. అంటే ఇక్కడ ఇది 0 కంటే పెద్దగా ఉంది, 6 కంటే చిన్నగా ఉంది, అవునా. సో అది మనం ఇక్కడ కండిషన్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఇది ఏమనుకుంటాం, ఈ సెట్ని బి అనుకోండి. ఓకేనా, బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్, ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ n అనుకోండి. అంటే n ప్లేస్లో 1 పెట్టవచ్చు, 2 పెట్టవచ్చు, 3 పెట్టవచ్చు, 4 పెట్టవచ్చు, 5 పెట్టవచ్చు. ఓకే, n ప్లేస్లో ఈ 5 నెంబర్స్లో ఏదైనా పెట్టుకోవచ్చు. అందుకే ఇలా మనం కండిషన్ రాసాం. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటి, ఇది 0 కంటే పెద్దగా ఉండాలి. ఈ n వాల్యూ అనేది, ఓకే, ఈ n వాల్యూ అనేది 0 కంటే పెద్దగా ఉండాలి, 6 కంటే చిన్నగా ఉండాలి. ఈ కండిషన్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అండ్ వన్ మోర్ కండిషన్ ఏంటి, ఈ n ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అంటే n అనేది న్యాచురల్ నెంబర్. ఈ 1 2 3 4 5 అనేది న్యాచురల్ నెంబర్సే కదా, అది కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. అంటే 2 పవర్ 0 అని కూడా పెట్టొచ్చు, కానీ పెట్టట్లేదు కదా. ఇక్కడ కండిషన్ ఏంటి, మనకి 2 పవర్ 1 నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి న్యాచురల్ నెంబర్స్ అనే వస్తుంది ఇక్కడ. ఓకేనా, సో థర్డ్ వన్ కూడా సేమ్ సెకండ్ వన్ లాగే, ఇక్కడ 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5 ఎలా అనుకున్నామో ఇక్కడ ఇదేంటి 5 పవర్ 1, 5 పవర్ 2, 5 పవర్ 3, 5 పవర్ 4. ఈ వాల్యూస్ ఇవి ఇక్కడ కూడా ఎలా ఉన్నాయి, ఇది 0 కంటే పెద్దగా ఉంది, 5 కంటే చిన్నగా ఉంది. ఈ పవర్ వాల్యూస్, ఓకే, పవర్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, 0 కంటే ఎక్కువగా, 5 కంటే చిన్నగా ఉన్నాయి. ఓకే, అదే మనం ఇక్కడ సేమ్ ఇక్కడైతే ఎలా మెన్షన్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే మెన్షన్ చేద్దాం. సి ఈక్వల్ టు, ఈ సెట్ని సి అనుకుందాం. ఓకేనా, సో సి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈక్వల్ టు, ఇక్కడ 2 పవర్ కదా, ఇవన్నీ 2కి పవర్స్ కదా, ఇవన్నీ 5కి పవర్స్ కదా, 5 పవర్ n ఎలా ఉండాలి, ఇది ఈ n వాల్యూ అనేది 0 లెస్ దెన్ n లెస్ దెన్ 5.
అంటే n వాల్యూ 0 కంటే పెద్దగా ఉండాలి, 5 కంటే చిన్నగా ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ కూడా ఇవి ఎలా ఉండాలి? న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకే, n ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ N, న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఇక్కడ చూస్తే ఈ రెండింటికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకో నేను చెప్తా. ఇక్కడ చూసుకుంటే మనకు బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 2n అని పెట్టాం. ఇక్కడ కూడా మనకి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, 5 5 5 5. కాకపోతే ఇక్కడ పవర్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి బేస్ సేమ్ పెట్టి పవర్ చేంజ్ చేసినాం. అవునా? ఈ పవర్లో ఏదైనా వస్తుండొచ్చు అని. కానీ ఇక్కడ మనకి ఏంటి అంటే కింద బేస్ చేంజ్ అవుతుంది, పవర్స్ సేమ్గా ఉంటాయి. ఎలా అంటే ఇక్కడ చూడండి, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 2, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, అట్లా అండ్ సో ఆన్. 10 స్క్వేర్ అంటే 100. అవునా? అంటే ఇక్కడ పవర్స్ సేమ్ ఉంటున్నాయి మనకి. ఇక్కడ పవర్స్ సేమ్, కాకపోతే బేస్లు చేంజ్ అవుతున్నాయి. బేసెస్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ వీటిని n అనుకుంటాం, పవర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం కాన్స్టాంట్గా పెట్టుకుంటాం. ఇక్కడ కూడా సేమ్ ఉన్నది కాన్స్టాంట్గా పెట్టుకున్నాం, చేంజ్ అయ్యే వాటిని మాత్రం n అనుకున్నాం. ఇక్కడ కూడా అంతే, చేంజ్ అవ్వని దాన్ని సేమ్ n అనుకుంటాం, చేంజ్ అయ్యే బేస్ని మాత్రం మనం ఏమంటే n అనుకుంటాం, చేంజ్ అవ్వని దాన్ని మాత్రం యాజ్ యూజువల్ 2 అని రాసుకుంటాం. ఇక్కడ ఈ సెట్ని D అనుకుందాం. ఓకే, సెట్ ఆఫ్ x సచ్ దట్ x ఈక్వల్ టు n స్క్వేర్ అనుకుందాం. ఓకేనా? n అంటే ఏంటి? n ప్లేస్లో 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ 10 వరకు ఏవైనా వస్తుండొచ్చు. కానీ స్క్వేర్ మాత్రం అన్నిటికీ కామన్గా ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టుకున్నాం. ఓకేనా? అర్థం అవుతుంది కదా? అండ్ తర్వాత ఏం రాయాలి? ఇక్కడ కూడా మనకు ఒక కండిషన్ ఉంది. ఏంటది? ఇక్కడ కూడా ఇది 0 కంటే ఎక్కువగా ఉంది, 11 కంటే తక్కువగా ఉంది. 10 స్క్వేర్ అంటే 100 అయిపోయింది కదా. 11 స్క్వేర్ అంటే మళ్ళీ మనకు 121 వస్తుంది, అది ఇవ్వలేదు కదా మనకి. అంటే ఇక్కడ 11 కంటే తక్కువగా ఉండాలి, 0 కంటే ఎక్కువగా ఉండాలి. ఎలా రాస్తాం అప్పుడు? 0 లెస్ దెన్ n లెస్ దెన్ 11. అండ్ ఇదేంటి? ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు? ఇవి ఇక్కడ n అని తీసుకున్నది బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్. ఎందుకు మ్యామ్ ఇక్కడ మరి హోల్ నెంబర్స్ తీసుకున్నాం మనం? ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఏంటి అంటే ఇక్కడ మనకి 100 ఉంది అండ్ ఇక్కడ 10 ఉంది, అంటే ఇక్కడ 0 కూడా ఇంక్లూడ్ అవుతుంది ఇందులో. అవునా? ఇంక్లూడ్ అవుతుంది కాబట్టే ఇక్కడ n బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్ అని రాసాం. ఓకే, ఇక్కడ మనకి ఎక్కడ చూసుకున్నా జీరోస్ రాలేదు ఈ రెండిట్లో, కాబట్టి ఇవి న్యాచురల్ నెంబర్స్ అని చెప్పాం. ఇక్కడ కూడా అంతే, న్యాచురల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ అలా కాదుగా, ఇందులో 100 ఉంది, ఇందులో 10 ఉంది, అంటే హోల్ నెంబర్సేగా 0 వచ్చింది అంటే. సో దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్. సో n ఈజ్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్ అనమాట. ఓకే, క్లియర్? ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా అడగండి. నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను, క్లియర్ చేయడానికి. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.